ఇండోనేషియా రాజధాని జకార్తా బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. ఉదయం ఐసీసీ ఉగ్రవాదులు దాడి చేసిన ప్రాంతంలోనే తాజాగా పేలుళ్లు జరిగాయి. స్థానికంగా దాక్కున్న కొంతమంది ఉగ్రవాదుల కోసం ఇండోనేషియా భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. అంతకుముందు ఉదయం దాడులకు పాల్పడిన 5 ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. వారిలో 3 మానవ బాంబులని అనుమానిస్తున్నారు. ఆ దాడిలో 2 పౌరులు కూడా చనిపోయారు. ఉదయం ఐరాస కార్యాలయం, ఇండోనేషియా అధ్యక్షుని కార్యాలయం, షాపింగ్ మాల్, కేఫ్ ప్రాంతాల్లో వరుస పేలుళ్లు సంభవించాయి. వాటితో పాటు పాకిస్తాన్, టర్కిష్ రాయబార కార్యాలయం వద్ద కూడా పేలుళ్లు సంభవించాయి. బైక్లపై వచ్చిన కొంతమంది ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని అధికారులు చెబుతున్నారు. పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. కొంతమంది ఉగ్రవాదులు థియేటర్ కాంప్లెక్స్ లో దాక్కున్నారని, అయితే ఎంతమంది అన్నది స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదులు ఇంత స్థాయిలో ఘాతుకానికి పాల్పడడం జకార్తాలో ఇదే ప్రథమం. ప్రస్తుతం జకార్తాలో పరిస్థితి అదుపులో ఉందని ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో వెల్లడించారు. అయితే ఆయన ప్రకటించిన కొద్దిసేపటికే తాజా పేలుళ్లు సంభవించాయి. మరోవైపు దాడులకు తామే బాధ్యులమని ఐసిస్ ప్రకటించింది.